నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. కాబట్టి నిజాల కంటే అబద్ధాలు మాట్లాడుకోవడం అలవాటు పడిపోతున్నటువంటి రోజు. తాజాగా ఏదైతే అధికార యంత్రాంగాలు బెదిరించేసేటటువంటి పని, ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. పోలీసు అధికారుల నుంచి, ఆర్థిక శాఖ అధికారుల నుంచి, ఏ శాఖ అధికారులైనా సరే ఏం చెప్తే అది చేస్తున్నారు. చెయ్యరంటే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడం అధికారుల బాధ్యత. అట్లాగే జగన్ హయాంలోనూ చేశారు. జగన్ హయాంలో చేసిన అధికారులేమో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినట్టు, చంద్రబాబు హయాంలో చేసినటువంటి వాళ్ళేమో ఎవరైనా చెయ్యను అంటే కనుక వాళ్ళు నిబంధనలు మీరినట్టు అవుతుందా? రోజు పత్రికల్లో రాసుకొచ్చారు, డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారి ఈ దుర్మార్గం చేశారు, ఈ అధికారి ఈ దుర్మార్గం చేశారని. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో పని వదిలేసేసి వెళ్ళిపోతున్నారు. సత్యనారాయణ కేంద్ర రైల్వే నుంచి వచ్చి ఇక్కడ ఆర్థిక శాఖలో పనిచేశారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన మీద ఆ మధ్యన వార్తలు రాశారు, అట్టట్ట వెళ్ళిపోతాడు, అతను ఏదో ఒకటి చేసేయాలని. ఎందుకంటే జగన్కి అప్పులు ఇప్పించినటువంటి వ్యక్తి అట. అప్పులు ఏ ఏ మార్గాల్లో అప్పులు తెచ్చుకోవాలో ఇప్పుడు చంద్రబాబుకి చెప్పే సలహాదారులు ఉంటారు, అప్పుడు ఆయనకి చెప్పే సలహాదారులు ఉంటారు. దాని ప్రకారం అప్పులు తెచ్చుకుంటారు. కానీ ఆ వ్యక్తిని దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అతను రిలీవ్ అయిపోయి రైల్వే శాఖలోకి వెళ్ళిపోయి ఢిల్లీలో జాయిన్ అయిపోయారు. అట్టెట్ట పంపించేస్తారు, అట్టెట్ట వదిలేస్తారు. చంద్రబాబు చాలా కఠినంగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? అధికారులందరినీ జైళ్ళలో పెట్టేసి ఎట్లా ఇప్పిస్తావు, లేకపోతే కనుక నువ్వు అప్పుడు జగన్ చెప్పినట్టు ఎట్లా నడుచుకుంటావు అంటే ఇప్పుడు నీ మాట ఎందుకు వింటారు అధికారులు? ఇది కామన్ సెన్స్. బట్ పత్రికలు పార్టీ కార్యకర్తల్లా ఆలోచించడం ప్రారంభించడంతో వస్తున్న సమస్య ఇదంతా.